నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకిర్ హుసేన్. వర్షం ఫ్రేమ్ త్రిష గారు ఉన్నారు కదా. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మ్యారేజ్ గురించి హాట్ టాపిక్గా నడుస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా వాటికి చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, హాయ్, నమస్తే. నమస్తే జకీర్. సార్, అయితే త్రిష గారు ఉన్నారు కదా. సో మ్యారేజ్ కొద్ది రోజులుగా అసలుకి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ నడుస్తూనే ఉంది అసలుకి. సో చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది సార్. అసలు ఏం చెప్తారు దీని గురించి? త్రిష గారు మీరు వర్షం ఫేమ్ అన్నారు, అలా చెప్పక్కర్లేదు. అంటే ఒకటి రెండు సినిమాలు చేస్తే వర్షం లాంటి చేశారు, అప్పుడు ఆ ఫేమ్ అనొచ్చు. బట్ త్రిష కృష్ణన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి వర్షం ఫస్ట్ బ్లాక్ బాస్టర్. అంతకుముందు జోడీ అనే సినిమాలో ప్రశాంత్ గారు సిమ్రాన్ గారు కలిసి నటించిన జోడీ అనే సినిమాలో సిమ్రాన్కి ఫ్రెండ్గా యాక్ట్ చేసింది ఆవిడ, సైడ్ క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకా వర్షంతో ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ్లో కూడా చాలా మంచి మంచి హిట్స్ ఉన్నాయి ఆవిడకి. కొన్నాళ్ళు ఎవరితో రిలేషన్స్లో ఉన్నారు, కాలీవుడ్ హీరోస్తో కూడా రిలేషన్స్లో ఉన్నారు అన్నట్టు కూడా చూసాం. బట్ ఆవిడ గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, అదే ఇది మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికీ సినిమాలో చేస్తున్నారు. రీసెంట్గా థగ్ లైఫ్లో చేశారు, తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ ఏదో సంథింగ్ అజిత్ గారి సినిమా ఒకటి వచ్చింది, అందులో చేశారు. ఇప్పుడు రేపు చిరంజీవి గారికి విశ్వంభరలో కూడా ఆవిడే హీరోయిన్. ఇట్లా చాలా ఉన్నాయి. తర్వాత మలయాళం సినిమా ఒకటి ఉంది, ఆ థామస్ హీరోగా చేసింది, అందులో కూడా మంచి లీడ్ రోల్ చేశారు ఆవిడ. అంటే మలయాళం డబ్బింగ్ తెలుగులో వచ్చింది, చూశారు. సో ఆవిడ అంటే ఆల్మోస్ట్ వర్షం వచ్చే ఇప్పుడు 21 years 22 years అయిపోతుంది. సో అప్పటికే ఆమెకి ఒక 20 ఏళ్ళు వేసుకున్న ఈ పాటికి 40+ ఆవిడ. సో అంటే ఇంకా వాళ్ళు జనరల్గా నేమ్ కోసమో ఫేమ్ కోసమో ఏజ్ చాలా తక్కువ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. బట్ అప్పటికే ఆవిడ 20+లో ఉన్నారు, ఇప్పుడు 40+లో ఉంటారు ఆవిడ ఏజ్. సో బట్ ఇప్పటికీ అదే గ్లామరైజ్డ్గా ఉన్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్లో కూడా మంచి లీడ్ రోల్ చేశారు ఆవిడ. సో పొన్నియిన్ సెల్వన్కి సోదరిగా అక్కచెల్లిగా యాక్ట్ చేస్తారు ఆవిడ. సో ఆవిడ మ్యారేజ్ ఇప్పుడు ఎంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది రన్నింగ్లో ఉన్నా ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉన్నారు. ఈవిడ మ్యారేజ్ చేసుకోలేదు, అలాగని స్క్రీన్ మీద ఫేడ్ అవుట్ అవ్వలేదు, ఏంటి అన్నట్టుగా జనరల్గా యాంగ్జైటీ ఉంటుంది ఫ్యాన్స్కి. బట్ నయనతార గారు మ్యారేజ్ చేసుకున్నారు, ట్విన్స్ కూడా పుట్టారు. బట్ ఆవిడ ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్నారు. సో ఈ మ్యారేజ్ అయిపోతే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అనే ఒక భ్రమలో కూడా ఉంటారు. బట్ కొంతమంది విషయంలో అది జరగదు, ఎస్పెషల్లీ బాలీవుడ్ విషయాల్లో అలాంటి పట్టించుకోరు. దీపికా పదుకుని ఇప్పుడు మళ్ళీ బేబీని కన్నా కూడా మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. అట్లాగా ప్రతిదీ కూడా ఈవిడ అంతగా ఉండి ఈవిడ ఎవరు చేసుకోబోతున్నారు అంటే ఒక 20 ఏళ్ళు ఇండస్ట్రీని, అంటే 2 decades అందరు హీరోలు చేశారు సినిమాలు కూడా. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ గారు, తర్వాత బాలయ్య గారితో కూడా చేశారు. బాలయ్య గారు ఆ నెక్స్ట్ జనరేషన్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అందరితో కూడా చేసేసారు కదా. ప్రభాస్, మ్యాక్సిమం ఈవెన్ తరుణ్, ఎన్టీఆర్, దమ్ము ఎన్టీఆర్ అనుకుంటా, అలాగే అన్నిట్లోనూ చేసేసారు ఆవిడ. అందరు హీరోలతోనూ చేసేసారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈవిడ ఇంకా ఎన్నాళ్ళు ఎట్లా సింగిల్గా ఉంటారా, మింగిల్ అవుతారా అనేది ఎక్కువ యాంగ్జైటీ ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు వాళ్ళ మదరు ఎవరో బిజినెస్ మ్యాన్తో జరిగిన ఎంగేజ్మెంట్కి ఒక లవ్ సింబల్ పెట్టి పోస్ట్ చేశారు. సో ఈవిడ కూడా ఇండైరెక్ట్గా ఓకే అన్నట్టుగా రిప్లై ఇచ్చారంట. సో త్రిష ఎన్నాళ్ళకి పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు అనేది ఒక వార్త. ఎందుకంటే మనకన్నా కోలీవుడ్లో చాలా గతంలో కూడా ఎవరు సింభుతో ఏదో రిలేషన్లో ఉన్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈవిడ దాన్ని ఏమంటారు, ఏదో అంటారు, లిటిల్ సూపర్ స్టార్ సింబరన్ రాజన్ ఏదో అంటారు, అని పేరు గుర్తు రావట్లేదు. సో అట్లాగా అలాంటి రూమర్స్ వినిపించాయి. కొన్నాళ్ళు త్రిష తరుణ్ గారితో ఏమన్నట్టుగా వినిపించాయి. అప్పట్లో ఏమన్నా సినిమా ఇండస్ట్రీ అన్నాక ఒకరిద్దరు కలిసి ఒక 2-3 సినిమాలు చేశారు అనుకోండి, వెంటనే వాళ్ళతో వీళ్ళకి అఫైర్, వీళ్ళతో వాళ్ళకి అఫైర్ అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. అవి గాసిప్సా, రూమర్సా, కావాలని బ్యాడ్ ప్రాపగాండా చేస్తాడారా తెలియదు. కానీ మేబీ వాళ్ళు కూడా నవ్వుకుంటుంటారేమో, మా ఇద్దరికి అంటకట్టారా, వీళ్ళిద్దరికి అంటకట్టారా లింకు అని చెప్పి నవ్వుకుంటారేమో. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని పక్కా ఆధారాలు, కొన్ని రకాల ఎక్కడో పార్టీలో కనిపించడమో, లేదంటే ఏదో దేవాలయం దర్శనంకి వెళ్ళారనో, లేదంటే ఎక్కడ యూరోప్ కంట్రీస్లో ఫొటోస్లో దొరికారనో. ఈ మధ్యన రష్మిక విజయ్ దేవరకొండ విషయం కూడా అలాగే కదా వచ్చింది, ఎక్కడో హోటల్లో వాళ్ళిద్దరూ కనిపించారు అన్నట్టుగా. సో అలాంటి సందర్భాలు ఎక్కడైనా దొరికితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏ చిన్న స్థాయి
సెలబ్రిటీలు అయినా సరే వాళ్ళ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. సో ఈవిడిది బయటికి రాలేదు, ఏంటి ఈవిడ మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా, ఇంకా హీరోయిన్గా కొనసాగుతున్నారు అనే దృక్పథంలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఇది పోస్ట్ చేయడం, ఓకే ఈవిడ ఒక ఇంటి ఆవిడ కాబోతుంది అనేది. అది కూడా వరుణ్ మీనన్ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ అంట, వాళ్ళతో జరిగింది. మళ్ళీ ఇంకోటి కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఈ హీరోయిన్స్ అందరూ చూడండి, వరుణ్ ఎవడో బిజినెస్ మ్యాన్, లేదా నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ బడ్డీ ఉన్నాడు. ఈ రీసెంట్గా కీర్తి సురేష్ గారు కూడా మ్యారేజ్ చేసుకున్నారు ఆవిడ కూడా. సో ఆవిడ కూడా నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఏదో చెప్తున్నారు. సినిమా వాళ్ళవి ఎట్లా ఉంటాయి, ఎన్నాళ్ళు ఉంటాయో కూడా తెలియదు మనకి, చెప్తున్నా. ఎందుకంటే అదొక డిఫరెంట్గా అనిపిస్తుంటాయి ఆ రిలేషన్స్, అవి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, మనకు కాదనట్లేదు. బట్ హీరోలు పెళ్ళిళ్ళు మాత్రం ఒక స్టేబుల్గా కంటిన్యూ అవుతున్న మనం చాలా చూసాం. ఇప్పుడు అదే తమిళ్లో సూర్య గారు జ్యోతిక గారు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఈవిడ టాప్ హీరోయిన్గా ఉంటుండగానే చేసుకుంది. ఆయన ఇప్పుడు మంచి సూపర్ స్టార్ తమిళ్లో సూర్య. సో ఇప్పటికీ వైవాహిక జీవితం కొనసాగుతుంది. తర్వాత అజిత్ శాలిని చేసుకున్నారు, సూపర్ స్టార్ అజిత్ శాలిని. అంటే మనకి తెలుగులో చాలా చిన్న సినిమాలు కూడా చేశారు. రీసెంట్గా జగదగివీడి అతిలోక సుందరి సినిమా కూడా రిలీజ్ చేశారు కదా. అందులో ఆ చిన్న పాప, కళ్ళజోడు పెట్టుకున్న పాప శాలిని, బేబీ శాలిని. సో ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. సో సఖీ సినిమాలో హీరోయిన్ గా ఉన్నారు కదా, మణిరత్నం సినిమా సఖీ, మాధవన్ ఆ శాలిని అజిత్ వైఫ్ శాలిని. సో అట్లా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ వైవాహిక జీవితం బాగానే ఉంది, కొనసాగుతుంది. హీరోయిన్స్ విషయంలో మాత్రం పెద్దగా బయటికి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు పాత హీరోయిన్లు అందరూ కూడా మ్యారీడ్ లైఫ్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. అప్కమింగ్ ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు అన్ని చోట్ల కూడా కలిసి ఉండడం కన్నా విడిపోయే వార్తలు ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్, అంటే కరీనా కపూర్ గారు వాళ్ళ అక్క, భర్త ఎవరో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయారు. ఆ భర్త రీసెంట్గా లండన్లో చనిపోయాడంట, న్యూస్ వచ్చింది. అది కూడా ఇప్పటికీ కరిష్మా కపూర్ మాజీ భర్త అన్నట్టుగానే న్యూస్లో రాశారు. సో అప్పుడు రిలేషన్స్ బాగానే ఉండేవి, మరి ఇప్పుడు రిలేషన్స్ ఎన్నాళ్ళు కొనసాగుతాయో తెలియదు. బట్ హీరోయిన్స్ అందరూ కూడా మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్లో ఎంటర్ప్రీనర్ను వాళ్ళని చేసుకొని మరి ఇక్కడ కూడా ఉంటారు, ఎక్కడో విదేశాల్లో స్థిరపడుతూ ఉంటారు. అదొక కొత్త రకం ట్రెండ్ ఇవాళ రేపు కామన్గా ఉంది. కాకపోతే త్రిష అనే ఆవిడ, అంటే నాకు తెలిసి శ్రీదేవి గారు, జయప్రద గారు లాంటి వాళ్ళ తర్వాత ఒక 20 ఏళ్ళ పాటు ఒక ఇండస్ట్రీని ఏలే హీరోయిన్స్ ఎవరు లేరు, చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్లు ఇంచుమించు ఈవిడ, నయనతార ఒకే టైంలో వచ్చారనుకోవచ్చు. బట్ ఇప్పుడు త్రిష గారితో ఈక్వల్గా చార్మి గారు కూడా వచ్చారు. ఆ టైంలోనే చార్మి గారు కూడా వచ్చారు. బట్ చార్మి గారు త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు. మంచి అసలు త్రిష గారి కన్నా, నా అభిప్రాయం ప్రకారం త్రిష గారి కన్నా చార్మి మంచి యాక్ట్రెస్, డ్యాన్స్ పరంగా కానీ అన్ని రకాల కాస్ట్యూమ్స్ కూడా సూట్ అయ్యే హీరోయిన్. బట్ ఆవిడ త్వరగా ప్రొడ్యూసింగ్ వైపు వెళ్ళిపోయి త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయారు హీరోయిన్గా. త్రిషగా మాత్రం ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తూ హీరోయిన్గా కొనసాగుతున్నారు. కాబట్టే ఫ్యాన్స్ ఆవిడ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మనం కూడా ఇలా మాట్లాడుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.